మయన్మార్ సైన్యం మరోసారి దారుణానికి ఒడిగట్టింది. సాకింగ్ ప్రావిన్స్ లోని ఒక బౌద్ధ ఆశ్రమం పైన సైన్యం జరిపిన వైమానిక దాడిలో 14 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 3 మహిళలున్నట్లు సమాచారం. మండలే నగరానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయాంగ్ టౌన్షిప్ పరిధిలో సెల్లే ఓహ్ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. బౌద్ధుల పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఆశ్రమంలో ఏర్పాటు చేసిన వారం రోజుల ధ్యాన శిబిరంలో 100 మందికి పైగా సాధారణ పౌరులు పాల్గొన్నారు. ఈ సమయంలోనే ఒక మిలిటరీ ఫైటర్ జెట్ ఆశ్రమ ప్రాంగణంలోకి 15 నిమిషాల వ్యవధిలో 2 బాంబులు జారవిడిచింది. రెండవ బాంబు ఆశ్రమం పక్కనే ఉన్న ఇంటిపైన పడడంతో ఈ భారీ ప్రాణ నష్టం జరిగినట్లు మయాంగ్ పౌర రక్షణ భద్రతా సంస్థ ప్రతినిధి నేవో స్థానికులు ధృవీకరించారు. మృతదేహాలకు దహన సంస్కారాలు పూర్తి చేసిన అనంతరం ప్రాణభయంతో స్థానికులు పక్క గ్రామాలకు వలస వెళ్లినట్లు దాడిలో ఒక బంధువును కోల్పోయిన ఒక గ్రామస్తుడు ఆవేదన వ్యక్తం చేశారు. బీబీసీ, మయన్మార్ నౌ లాంటి వార్తా సంస్థలు కూడా ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను ప్రచురించాయి. కాగా 2021 ఫిబ్రవరిలో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి మిలిటరీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మయన్మార్ లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ప్రతిఘటన బలగాలను అణిచివేసేందుకు సైన్యం ఇటీవల వైమానిక దాడులను విపరీతంగా పెంచేసిందని ఐక్యరాజ్య సమితి దర్యాప్తు సంస్థ వారం క్రితమే ఆందోళన వ్యక్తం చేసింది. అయితే తాము కేవలం ఉగ్రవాదులనే టార్గెట్ చేసుకుంటున్నామని, పౌరులకు ప్రాణ నష్టం జరగకుండా అత్యంత సంయమనం పాటిస్తున్నామని మయన్మార్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడిన వారం తిరగక ముందే ఈ దాడి జరగడం గమనార్హం.